Yes, ma'am. Yes. Okay. Today I will start the chapter 3 third unit వచ్చేసి మనకి 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో ఇప్పుడు 8051 మైక్రో కంట్రోలర్లో ఫస్ట్ ఆర్కిటెక్చర్ గురించి చదువాం. మొత్తం 8051లో ఉన్న పిన్ డయాగ్రామ్స్ అంటే పిన్ డయాగ్రామ్లో ఉన్న ఎవ్రీ పిన్ అంటే ప్రతి ఈచ్ పిన్ గురించి, నెక్స్ట్ పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3 ఇలా మనకి పోర్ట్స్లో డిఫరెంట్గా మనం పిన్స్ ఎలా యూజ్ చేస్తున్నాం ఏంటి ప్రతి పిన్ పర్పస్ గురించి మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేస్తాం. సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి 8051 మైక్రో కంట్రోలర్స్లో ఉండే ఇన్స్ట్రక్షన్ సెట్స్ అంటే టోటల్ మైక్రో కంట్రోలర్లో మొత్తం మైక్రో కంట్రోలర్స్లో యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ సెట్స్ అన్నిటిని మనం సెకండ్ యూనిట్లో చదువుతామండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం నేర్చుకుంటేనే మనం ప్రోగ్రామ్స్ రాయగలం. ఓకేనా? ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇన్స్ట్రక్షన్స్లో వచ్చే సబ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి, నెక్స్ట్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ గురించి మనం మొత్తం అంతా నేర్చుకుంటేనే మనం ప్రోగ్రామ్స్ అనేవి రాయగలం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ సెట్స్లో మనకు వచ్చేసి మనం గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని నేర్చుకున్నాం, అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్ గురించి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ యూనిట్లో మన అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, మెషిన్ లెవెల్ లాంగ్వేజెస్ గురించి నేర్చుకున్నాం. తర్వాత మిషన్ సైకిల్స్ గురించి, టీ స్టేట్, అడ్రసింగ్ మోడ్స్ గురించి. ఓకే అండి, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం మనం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి గురించి నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది ప్రోగ్రామింగ్. ఓకేనా? ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్లో మనకి 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో వచ్చేసి ఇది థర్డ్ యూనిట్ అండి. మనకి 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ దీంట్లో మనం ఏమేమి చదువుతామంటే ఫస్ట్ 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ చదువుతాం. తర్వాత ఫ్లో చార్ట్ సింబల్స్ ఏమైతే ఉంటాయో, ఫ్లో చార్ట్స్లో మనం యూజ్ చేసే సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి నేర్చుకుంటాం. ఏ సింబల్ దేనికి యూజ్ చేస్తాం అన్నది నేర్చుకుంటాం. తర్వాత ఫ్లో చార్ట్స్ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే సింపుల్గా ఉండే ప్రాబ్లమ్స్కి ఫ్లో చార్ట్స్ అనేవి ఎలా డ్రా చేస్తాం దాని గురించి నేర్చుకుంటాం. తర్వాత ప్రోగ్రామ్స్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా సెకండ్ యూనిట్లో. అర్థమవుతుందండి? ప్రోగ్రామ్స్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ అంటే డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మనం సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాం కదా. ఆ డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మీద ప్రోగ్రామ్స్ రాస్తామండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాము అన్నది ప్రోగ్రామ్స్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోగ్రామ్స్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్స్లో మనం నేర్చుకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. దేని మీద? అర్థమెటిక్ ఆపరేషన్స్ మీద. ఓకేనా? మనం డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేర్చుకున్నాం కదండి. సో దట్స్ వై ఐఎమ్ స్టార్ట్ దిస్ యూనిట్. ఆల్రెడీ మనం ఇన్స్ట్రక్షన్స్ నేర్చేసుకున్నాం కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం నేర్చుకునే ఇన్స్ట్రక్షన్స్ని వెంటనే మనం ప్రోగ్రామ్స్ రాయడం వల్ల ఏంటంటే మనకి బాగా గుర్తుంటుందండి. దానికోసం థర్డ్ యూనిట్ కూడా ఆల్టర్నేట్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి సెకండ్ యూనిట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మనకు వస్తేనే థర్డ్ యూనిట్లో ప్రోగ్రామ్స్ రాయగలం. ఓకేనా? సో అందరూ సెకండ్ యూనిట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పినవన్నీ చదువుతూ ఉండండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు నోటికి వచ్చేయాలి. అలా వస్తేనే మీరు ప్రోగ్రామ్స్ రాయగలరు. ఓకేనండి? ఇక్కడ వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్ ఆన్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటండి? మనకి అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ అదే ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసే ప్రోగ్రామ్స్. ఓకేనా? అవి యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ రాస్తే. డేటా ట్రాన్స్ఫర్ అంటే డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో చదువుకున్నాం మనం. అక్కడ డేటా ట్రాన్స్ఫర్ అంటే యూజ్ టు మూవ్ ఐదర్ డేటా ఆర్ అడ్రస్ ఆఫ్ ఏ మెమొరీ లొకేషన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ లాజికల్ ఆపరేషన్స్ మీన్స్ use it to perform logical operations and are not rotate, swap operations are performed in this logical operations.
ప్రోగ్రామ్స్ ఆన్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాం అన్నది 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వన్ ప్రోగ్రామ్స్ ఆన్ అప్లికేషన్స్ ఆఫ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. జంప్ గురించి మనం ఆల్రెడీ మార్నింగ్ డిస్కస్ చేసాం కదండి. జంప్, కాల్ అని చెప్పేసి 2 డిఫరెంట్ నేమ్స్ గురించి మాట్లాడుకున్నాం, అంటే 2 డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో అప్లికేషన్స్ ఆఫ్ జంప్ ఇన్స్ట్రక్షన్లో ఉండే అప్లికేషన్స్ అన్నిటి మీద ప్రోగ్రామ్స్ ఎలా రాస్తాం అనేది నేర్చుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ డిఫరెంట్ టాపిక్. దిస్ వన్ ఈజ్ సబ్రొటీన్. సబ్రొటీన్ మీన్స్ ఇట్ ఈస్ సబ్రొటీన్ ప్రోగ్రామ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెషల్ టాస్క్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్. అంటే రిపీటెడ్ టైమ్స్ వచ్చిన టాస్క్ని మనకి పర్ఫామ్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్ వచ్చిన స్పెషల్ టాస్క్ని మనకి పర్ఫామ్ చేయడానికి సబ్ ప్రోగ్రాంలో సబ్రొటీన్ అని చెప్పేసి మనం ఓడ్ యూజ్ చేస్తాం. ఓకేనా. సబ్రొటీన్ అంటే ఏంటండి? ఏ సబ్రొటీన్ ఈజ్ ఏ సబ్ ప్రోగ్రామ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెషల్ టాస్క్ ఆఫ్ రిపీటెడ్ టైమ్స్ వచ్చిన స్పెషల్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి మనం సబ్రొటీన్ ఆర్ ఏ సబ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఓకేనా. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే సబ్రొటీన్నే మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఓకేనా. మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కాల్ చేస్తాం దేన్ని? సబ్రొటీన్ని. ఓకేనండి. సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ వెన్ సబ్రొటీన్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూటెడ్. ఇన్ కేస్ సబ్రొటీన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అంటే సబ్రొటీన్ ఎగ్జిక్యూటెడ్ అయినప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ సబ్రొటీన్ తర్వాత టాపిక్ అండి. ఓకేనా. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బిట్వీన్ ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ స్టాక్ వెన్ ఏ సబ్రొటీన్ అండ్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ స్టాక్ గురించి కూడా ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఓకేనా. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటో ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటారు. ఓకేనండి. తర్వాత ప్రోగ్రామ్ యూజింగ్ పుష్ అండ్ పాప్ ఇన్స్ట్రక్షన్స్. ఆల్రెడీ పుష్ అంటే ఏంటో, పాప్ అంటే ఏంటో నేను ఆల్రెడీ మార్నింగ్ క్లాస్లో డిస్కస్ చేశానండి. సో ఇక్కడ పుష్ పాప్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి మీకు ఆల్రెడీ దాని ఆపరేషన్ తెలుసు కాబట్టి ప్రోగ్రామ్ యూజింగ్ పుష్ పాప్ ఇన్స్ట్రక్షన్స్. పుష్కి పాప్కి సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ దేర్. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పుకున్న తర్వాత అప్పుడు ప్రోగ్రామింగ్ ఎలా రాయాలన్నది చెప్తాను. ఓకేనా. నెక్స్ట్ వన్ యూజ్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ మెషిన్ రిలేటెడ్ స్టేట్మెంట్స్. ఓకేనా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ని యూజ్ చేసి మెషిన్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా రాస్తాం దాని మీద. తర్వాత డీబగ్గింగ్ మీన్స్ డీబగ్గింగ్ అంటే ఏంటంటే అండి ది ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ద ఎర్రర్స్ అండ్ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ డీబగ్గింగ్. ఓకేనా. ఫైండింగ్ ద ఎర్రర్స్ అండ్ టు రిమూవ్ దెమ్ అంటే ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని రిమూవ్ చేయడానికి మనం రిమూవ్ చేయడం అనేది ప్రోగ్రాంలో జరిగే ప్రాసెస్ని ఏమంటామండి మనం? డీబగ్గింగ్ అంటాం. ఓకేనా. ఓకే. నెక్స్ట్ సింగిల్ స్టెప్ అండ్ బ్రేక్ పాయింట్ టెక్నిక్స్. దీంట్లో ఇవి రెండు ఏంటంటే అండి ఇక్కడ 2 టెక్నిక్స్ ఉంటాయి. డీబగ్గింగ్లో 2 టెక్నిక్స్ ఉంటాయి ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 టెక్నిక్స్. ఆ 2 టెక్నిక్స్ వచ్చేసి మనకి ఏంటి? సింగిల్ స్టెప్ డీబగ్గింగ్ అండ్ బ్రేక్ పాయింట్ డీబగ్గింగ్ అనమాట. దాని గురించి డెప్త్గా మనం క్లాస్ ఇంకా టాపిక్ చెప్పుకునేటప్పుడు చెప్తాను. ఓకేనా. కామన్ సోర్సెస్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మనకి కామన్గా వచ్చే ఎర్రర్స్ ఉంటాయి కదా. సోర్సెస్ ప్రోగ్రామ్స్లో ఎర్రర్స్ ఇన్ సింపుల్ ప్రోగ్రామ్స్ ఆర్ లిస్టెడ్ బిలో. అంటే ఏ ఎర్రర్స్ వస్తాయి అన్నది మనం కామన్ సోర్సెస్ ఆఫ్ ఎర్రర్స్లో చదువుతామండి. ఓకేనా. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ 8051 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్లో ఉండే టాపిక్స్ అన్నీ ఇవ్వండి. ఓకేనా. అవుట్లైన్ టాపిక్స్ అన్నీ ఇవేనండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఇంట్రడక్షన్. ఓకే. ఇంట్రడక్షన్.
చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో చదివారని చెప్పాను కదా, 80 మైక్రో కంట్రోలర్స్ గురించి, ఫంక్షన్స్ అండ్ వేరియస్ ఇంటర్నల్ స్టేజెస్ గురించి, అన్నిటి గురించి ఫస్ట్ యూనిట్లో చదువుతాం మనం 8051 మైక్రో కంట్రోలర్ మొత్తం. ఓకే, సెకండ్ యూనిట్లో వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ గురించి, ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్స్, మెమోనిక్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెసెస్ గురించి, వీటన్నిటి గురించి మనం ఎక్కడ చదువుతాం, సెకండ్ యూనిట్లో ఇన్స్ట్రక్షన్ సెట్స్లో చదువుతాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ అన్ని యూజ్ చేసి 8051 మైక్రో కంట్రోలర్లో ఉండే ఫంక్షన్స్ లేదంటే ఇన్స్ట్రక్షన్స్ గురించి చదివిన వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా. ఎక్స్ప్లెయిన్స్ హౌ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 ఫర్ వేరియస్ అప్లికేషన్స్ యూజ్ చేసి మనకి ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాయాలి, based on architecture and instruction sets of 8051. Instruction sets of 8051 యూజ్ చేసి 8051 ఆర్కిటెక్చర్ యూజ్ చేసి 8051లో ఉండే, అంటే 8051 అంటే మైక్రో కంట్రోలర్ కదా, దీంట్లో ఉండే ప్రతి ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ అనేది ఎలా రాస్తాం, హౌ టు రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ చాప్టర్. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్లో చార్ట్ సింబల్స్ అంటే ఏంటండి, ఏ ఫ్లో చార్ట్ షోస్ ద లాజిక్ ఆఫ్ ఎన్ ఆల్గారిథం. అంటే మనకి ప్రోగ్రాంలో జరిగే మొత్తం ప్రాసెస్ అంత ఉంటుంది కదండి, దాన్ని మనం ఫ్లో చార్ట్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. మనకి ప్రోగ్రామింగ్ రాసిన ప్రాసెస్ అంతటిని మనం ఫ్లో చార్ట్లో రిప్రజెంట్ చేస్తాం. ఆ ఫ్లో చార్ట్లో రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఏ ఆపరెండ్ కానీ లేదంటే మనం ఇచ్చే డెసిషన్స్ కానీ లేదంటే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరుగుతుంది దానికి కానీ, స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం కానీ, ప్రోగ్రామ్ ఎండ్ అవ్వడం కానీ, ప్రోగ్రాంలో ఉండే మనకి జరిగే ప్రాసెస్ లేదంటే ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నాం, ఏ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి రాస్తున్నాం ఆ ఇన్స్ట్రక్షన్స్ రాయడం కానీ, ఇవన్నీ మనకి ఎలా అంటే అండి, మనకి ప్రతిదీ మనకి అక్కడ సింబల్, ఫ్లో చార్ట్ సింబల్ అనేది పర్టికులర్గా ఈ సింబల్నే యూజ్ చేయాలని చెప్పేసి సమ్ సింబల్స్ ఆర్ దేర్. ఓకే. ఇండివిజువల్ స్టెప్స్ అండ్ దేర్ ఇంటర్ కనెక్షన్స్. ఓకేనా. ఇన్ దిస్ విచ్ కంట్రోల్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ యాక్షన్ టు ద నెక్స్ట్. ఓకేనా. వన్ యాక్షన్ టు ద నెక్స్ట్. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే అండి, ఓవర్ ద ఇయర్స్ ఏ రిలేటివ్లీ స్టాండర్డ్ సింబాలిజం ఎమరేజ్డ్. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ ఓవెల్ షేప్ అండి. ఓవెల్ షేప్ ఉంది కదండి, ఇక్కడ చూడండి, ఇది ఓవెల్ షేప్ ఇండికేట్స్, సారీ అండి, ఓకే, ఓవెల్ షేప్ ఇండికేట్స్, దిస్ ఈజ్ ద ఓవెల్ షేప్. ఓవెల్ షేప్ ఇండికేట్స్ బిగినింగ్ ఆర్ ద ఎండ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. బిగినింగ్ అంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ, ఇట్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓవెల్ షేప్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు, అంటే స్టార్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ అని రాస్తాం కదండి, అక్కడ రాస్తాం. నెక్స్ట్ లాస్ట్లో మళ్ళీ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఎండ్ అయిద్దో అక్కడ రాయాలి. ఓకేనా. ఇట్ ఇండికేట్స్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా. ప్రోగ్రామ్ ఎండింగ్ కానీ బిగినింగ్ కానీ ఓవెల్ షేప్ మాత్రం ఇండికేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి రెక్టాంగిల్ అండి. రెక్టాంగిల్ ఇట్ రిప్రజెంట్స్ ఏ ప్రాసెస్ ఆర్ అన్ ఆపరేషన్. మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఏ ఆపరేషన్ జరగాలని అయితే ఇస్తామో, ఆపరేషన్ అంటే లైక్ అర్థమెటిక్ ఆపరేషన్ అయి ఉండొచ్చు, లేదంటే మనకి ఇంకా డేటా ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, లేదంటే లాజికల్ ఆపరేషన్స్ అయి ఉండొచ్చు, లేదంటే జంప్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి అయి ఉండొచ్చు, లేదంటే సబ్ రొటీన్స్ యూజ్ చేసి అయి ఉండొచ్చు, లైక్ అలా ఏదైనా అయి ఉండొచ్చు. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనకి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం రెక్టాంగిల్ షేప్ యూజ్ చేస్తాం. ఓకేనా. గ్రీన్ మార్క్ ఈజ్ ద రెక్టాంగులర్, రెడ్ మార్క్ ఈజ్ ద ఓవెల్. ఓకే. థర్డ్ వన్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ అండి. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి డైమండ్ షేప్. ఓకే. డైమండ్ షేప్ రిప్రజెంట్స్ ఏ డిసిషన్ మేకింగ్ బ్లాక్. ఓకేనా. ఏంటంటే డైమండ్ షేప్ వచ్చేసి ఏంటి, డెసిషన్ మేకింగ్ బ్లాక్. ఓకే.
డెసిషన్ మేకింగ్ బ్లాకర్ ఎందుకన్నామంటే అండి, ఇక్కడ ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఏవైనా రావచ్చు. సమ్ అంటే ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో ఇలాంటివన్నీ వస్తాయి. ఇక్కడ ప్రోగ్రాంలో మనకి లాజికల్ ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్, లాజికల్ ఆపరేషన్ ప్లస్ అయితే ఏంటి, లాజికల్ ఆపరేషన్లో లాజికల్ ఆపరేషన్ అంటే ప్లస్ కాదు కదా, అండ్ ఆర్ నాట్ అనుకోండి. అండ్ అయితే ఏంటి, అండ్ కాకపోతే ఏంటి, ఇలా సమ్ డెసిషన్ మేకింగ్స్ అనేవి డైమండ్ షేప్ దగ్గర జరుగుతాయి. డైమండ్ షేప్ ఈజ్ ద బ్లూ కలర్. ఓకేనండి. నెక్స్ట్ యారో. యారో ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఓకేనండి. యారో ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డైరెక్షన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగే వేని మనకి డైరెక్షన్స్తో చూపిస్తుందండి. ఇట్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఇట్ ఈస్ ఎల్లో మార్క్డ్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ఫ్లో చార్ట్ సింబల్స్. ఓకే అండి. ఓవెల్ షేప్ అండ్ రెక్టాంగిల్ షేప్, డైమండ్ షేప్, యారో మార్క్స్. ఓకేనండి. అండర్స్టాండ్ ఎవ్రీవన్? ప్లీజ్ రెస్పాండ్ మా. Okay, flow charting is an attending. Okay, it represents logical approach and sequence of steps required in performing the given task. Given అంటే మనకి ఇచ్చిన టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఇట్ రిప్రజెంట్స్ లాజికల్ అప్రోచ్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ రిక్వైర్డ్. సీక్వెన్స్లో మనకి స్టెప్స్ అనేవి రిక్వైర్డ్ అయ్యి పర్ఫార్మింగ్ ద గివెన్ టాస్క్. ఏ programmer may require one or few instructions for each step of a flow chart. It serves to two purposes ఉంటాయండి. ఓకేనా. ఇట్ సర్వ్స్ టు two purposes. First one is to assist and clarify the thinking process. ఓకేనా. First one is to assist and clarify the thinking process. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈజ్ టు కమ్యూనికేట్ ద ప్రోగ్రామర్స్ లాజిక్ టు ద రీడర్స్. ఓకేనా. టు కమ్యూనికేట్ ద ప్రోగ్రామర్స్ లాజిక్ టు ద రీడర్స్. అర్థమైంది కదండి అందరికీ. టు అసిస్టెంట్ అండ్ క్లారిఫై ద థింకింగ్ ప్రాసెస్ అండ్ టు కమ్యూనికేట్ ద ప్రోగ్రామర్స్ లాజిక్ టు ద రీడర్స్. ఓకేనండి. 2 పాయింట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ ఫ్లో చార్ట్స్ ఆన్ సింపుల్ ప్రాబ్లమ్స్. అంటే ఫ్లో చార్ట్స్ అనేవి సింపుల్ ప్రాబ్లమ్స్లో మనకి సింపుల్ ప్రాబ్లమ్స్లో ఎలా రాస్తాము ఆ ఫ్లో చార్ట్స్ అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్, ఇన్ దిస్ సెక్షన్ మోడల్ ఫ్లో చార్ట్స్ హ్యావ్ బీన్ ఇల్స్ట్రేటెడ్ ఆన్ సింపుల్ ప్రాబ్లమ్స్ యాజ్ ఎన్ ఇంట్రడక్టరీ కోర్స్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ప్రోగ్రామ్ ఆన్ ఎడిషన్. ఓకేనండి. ప్రోగ్రామ్ ఆన్ ఎడిషన్. ఇన్ దిస్ సెక్షన్ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ program on addition and program on masking. Okay, and I will share the screen.